సహీహ్ బుఖారీ పుస్తకం విశ్వాసం ఇమాన్ గురించి అధ్యాయం జకాత్ ఇవ్వడము ఇస్లాంలో ప్రవేశించడము హదీస్ నంబర్ 46 తెలుగు అనువాదం ఇస్మాయిల్ రహిమహుల్లా మాకు ఈ హదీస్ను వివరించారు. ఆయన చెప్పారు, నాకు ఇమాం మాలిక్ రహిమహుల్లా హదీస్ చెప్పారు. ఆయన తన మామయ్య అయిన అబూ సుహైల్ బిన్ మాలిక్ నుంచి, ఆయన తన తండ్రి మాలిక్ బిన్ అబీ ఆమీర్ నుండి, ఆయన తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హు నుండి వినారు. తల్హా రజియల్లాహు అన్హు చెబుతున్నారు, ఒకరోజు నగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతని తల తిక్కరలుగా ఉంది, విరిగిపోయిన వెంట్రుకలు. అతని మాటలు మేము స్రవించగలిగినప్పటికీ అతను ఏం మాట్లాడుతున్నాడో బాగా అర్థం కాలేదు. అతను దగ్గరకి వచ్చాక అతను ఇస్లాం గురించి ప్రశ్నిస్తున్నాడు అని తెలుసుకున్నాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, ఇస్లాం అంటే రోజు రాత్రి కలిపి 5 నమాజులు. అతను అడిగాడు, ఇవి తప్ప ఇంకేమైనా నమాజ్ నా మీద బాధ్యత ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లేదు, కానీ నీవు స్వచ్ఛందంగా నఫిల్ నమాజ్ చేయవచ్చును. ఆయన అన్నాడు, మరెన్నైనా ఉపవాసాలు రోజాలు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రమజాన్ మాసంలో రోజులు ఉండాలి. దీని మినహా తప్పనిసరి ఉపవాసాలు లేవు. కానీ నీవు స్వచ్ఛందంగా రోజులు పెట్టవచ్చు. తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ గురించి చెప్పారు. అతను అన్నాడు, ఇవి తప్ప నాకు ఇంకేమైనా దానం చేయవలసిన అవసరం ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, కానీ నీవు స్వచ్ఛందంగా దానం చేయవచ్చు. తల్హా రజియల్లాహు అన్హు చెబుతున్నారు, అతను వెనక్కి తిరిగిపోయాడు. వెళ్తూ ఇలా అన్నాడు, అల్లాహ్కు ప్రమాణం, నేను దాని కంటే ఏమీ తగ్గించను, పెంచను కూడా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అతడు నిజంగా మాట్లాడినట్లయితే అతను విజయవంతుడే, జన్నత్కు అర్హుడే. ఈ హదీస్లోని నైతికత. ఇస్లాం యొక్క ప్రాథమిక పునాదులు నమాజ్, రోజా, జకాత్. స్వచ్ఛంద నఫిల్ ఈబాదత్లు చేయవచ్చును, కానీ తప్పనిసరి కాదనడానికి అనుమతి లేదు. నిజాయితీ, నిష్ఠ ఉండటం అల్లాహ్ వద్ద అతి ముఖ్యమైనది.